ఫ్రెండ్స్ గూగుల్లో ఏఐ ఈజ్ ఏఐ అని మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే ఈ వెబ్సైట్ షో అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఈ ఏఐ టూల్ మనకు ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. అక్కడ నుండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్ ద్వారా లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత మనకు ఇలా అయితే చాలా ఫీచర్స్ ఇక్కడ షో అవుతాయి. ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ నుండి మనం అమేజింగ్గా ఫ్రీగా అన్లిమిటెడ్ ఏఐ ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వెబ్సైట్లో మనకు లాట్ ఆఫ్ ఏఐ ఫీచర్స్ మనకు ఇక్కడ లభిస్తున్నాయి. మనం ఫేస్ స్వాప్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే మన ఇమేజ్ని కార్టూన్, యానిమేషన్, గిబ్లీ అలాగే చాలా రకాలైన స్టైల్స్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే మన ఫోటోని వీడియోలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏదైతే మన వీడియోస్ ఉంటాయి కదా, మన వీడియోస్లో ఉన్న ఫేస్ని మనం ఫేస్ స్వాప్ చేసుకోవచ్చు. ఇలా మీరు అమేజింగ్గా స్టిక్కర్స్ జనరేట్ చేయొచ్చు. అలాగే వీడియోలో వాటర్ మార్క్ ఉంటుంది కదా, ఆ వాటర్ మార్క్ని కూడా మీరు రిమూవ్ చేయొచ్చు ఇక్కడ నుండి. అలాగే మన ఇమేజ్ క్వాలిటీని కూడా ఇక్కడ నుండి ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో చూడండి, ఎంతో అమేజింగ్గా ఇక్కడ ఎన్నో ఫీచర్స్ ఇక్కడ ఈ వెబ్సైట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మన ఇమేజ్లో ఏవైతే మనం క్లాత్స్ ధరించి ఉంటాం కదా, ఆ క్లాత్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఏ ఇమేజ్ టూల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ ఇమేజ్ జనరేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ బార్ షో అవుతుంది కదా, ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ రాశాను. ప్రాంప్ట్ రాసిన తర్వాత డన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ రేషియో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 60:9 రేషియో సెలెక్ట్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ స్టైల్స్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క స్టైల్ ఇక్కడ లభిస్తుంది. సో మీరు కార్టూన్ స్టైల్, యానిమేషన్ స్టైల్, గిబ్లీ స్టైల్, స్కెచ్ స్టైల్, అలాగే పోకీమాన్, ఫార్చునేట్, అలాగే 3D, ఇక్కడ లేనిదంటూ ఏది లేదు ఫ్రెండ్స్, అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ నేను బోకే మోడ్ సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్లో ఇక్కడ బోకే మోడ్ ఉంది కదా, బోకే మోడ్ సెలెక్ట్ చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఒకసారికి ఒక ఇమేజ్ జనరేట్ చేయొచ్చు మనం. సో జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నుండి మనం అన్లిమిటెడ్ ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. సో మీరు టెన్షన్ పడకండి. సో చూడండి, ఇమేజ్ క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా వచ్చింది, ఎంతో రియలిస్టిక్గా ఉంది. నిజమైన ఇమేజ్, నిజమైన కపుల్స్లా ఉన్నారు వీళ్ళు. సో చూడండి, క్లారిటీ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా కొన్ని స్టైల్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో. సో ఇప్పుడు మనం గిబ్లీ స్టైల్ యూస్ చేద్దాం. గిబ్లీ మీద క్లిక్ చేశాను, మళ్ళీ సెండ్ మీద క్లిక్ చేశాను. ఫ్రెండ్స్ ఇమేజ్ జనరేషన్ కూడా జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే జరుగుతుంది. మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. సో మనకు ఇక్కడ ఎలాంటి ల్యాగ్ అనేది ఇష్యూ ఉండదు. అలాగే ఇక్కడ మనకు హై క్వాలిటీలో ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. సో చూడండి, గిబ్లీ స్టైల్లో కూడా ఇది ఎంతో అమేజింగ్గా మనకు ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చేసింది. సో ఇక్కడ క్లారిటీ అలాగే ఇక్కడ విజువల్స్ కూడా ఎంతో అమేజింగ్గా ఇది మనకు ప్రొవైడ్ చేసింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో స్టైల్ని యూస్ చేద్దాం, కరికల్చర్. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. డిస్నీ మీద క్లిక్ చేశాను. ఫ్రెండ్స్ చాలామంది తమ వీడియోస్లో డిజ్నీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా ఇక్కడ మనకు ఎంతో అమేజింగ్గా డిజ్నీ ఫ్యూచర్ కూడా ఇక్కడ ఉంది. సో చూడండి, ఇది కూడా మనకు ఇక్కడ డిజ్నీ స్టైల్లో అమేజింగ్ విజువల్ ఇక్కడ నుండి ఇచ్చేసింది. సో చూడండి, ఇక్కడ మూమెంట్స్ చూడండి, ఎలాంటి బ్లర్నెస్ లేదు మూమెంట్స్లో, ఫుల్ క్లారిటీగా మనకు ఇచ్చేసింది. సో నాకు తెలిసినంత వరకు నేను చాలా ఇమేజ్ జనరేషన్ టూల్స్ చూశాను, కానీ అన్నిటికంటే ఇది చాలా అమేజింగ్. ఇందులో క్వాలిటీ అయితే చూడండి, ఏ ఇమేజ్ జనరేషన్ టూల్లో ఇంత క్వాలిటీ అయితే ఇవ్వరు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ రిమూవర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేసుకుందాం. అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఏవైనా అన్వాంటెడ్ థింగ్స్ మన ఫోటోలో ఉంటే మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. అన్వాంటెడ్ టెక్స్ట్ అయినా ఏదైనా మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రష్ ఆప్షన్ ఉంది కదా, బ్రష్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైతే మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఇక్కడ మీరు ఇలా పెయింట్ చేయండి. సో పెయింట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఈ టెక్స్ట్ మీద నేను పెయింట్ చేస్తున్నాను.
పైన మనకు అండు ఆప్షన్ కూడా ఉంది. సో చూడండి, దీన్ని అయితే నేను రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ బ్రష్ అలాగే బ్రష్ సైజ్ అని ఉంది కదా, అక్కడ కిందలో మనకు రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇలా రిమూవ్ అయిపోతుంది. సో చూడండి, మన టెక్స్ట్ అనేది ఇక్కడ నుండి రిమూవ్ అయిపోయింది. ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో ఎన్హాన్సర్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి ఏ ఇమేజ్ క్వాలిటీ అయితే మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ జనరల్, ఆర్ట్ ఇమేజ్, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఆర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను, ఎన్హాన్స్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఫ్యూ సెకండ్స్లో మనకు ఇలా ఎంతో అమేజింగ్గా ఫుల్ క్వాలిటీలో మనకు మన ఇమేజ్ అయితే ఎన్హాన్స్ అయిపోతుంది. సో ఎంతో అమేజింగ్ కదా ఫ్రెండ్స్. పైన ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ షో అవుతుంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎడిటింగ్ కోసం డిఫరెంట్ వెబ్సైట్స్ యూస్ చేస్తుంటాం. సో మనకు ఇప్పుడు ఆ ఇబ్బంది అవసరం లేదు, ఎందుకంటే ఈ వెబ్సైట్లో మనకు ఆల్ టూల్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో మనం ఇక్కడ నుండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ నుంచి అలాగే ఫోటోలో ఎఫెక్ట్స్ యాడ్ చేసే వరకు ప్రతి ఒక్కటి ఫ్యూచర్ ఇక్కడ అవైలబుల్లో ఉంది. ఇప్పుడు మనం జనరేట్ చేసిన ఇమేజెస్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీరు మై గ్యాలరీ అని షో అవుతుంది కదా, మై గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఇమేజ్ అన్నీ ఇక్కడ షో అవుతాయి. ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఇమేజ్ మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఎంతో ఈజీగా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇమేజ్ డౌన్లోడ్ చేశాను. ఇలా మీరు ఇమేజెస్ ఏవైతే మీరు క్రియేట్ చేశారో అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్లే స్టోర్లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఈజ్ ఫోటో ఎడిటర్ అనే యాప్ మీరు సెర్చ్ చేస్తే ఇది మనకు షో అవుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. యూట్యూబర్స్ అందరికీ అలాగే వీడియో ఎడిటింగ్ చేసేవారికి, ఫోటో ఎడిటింగ్ చేసేవారికి ఈ యాప్ మనకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ యాప్ని మనం ఓపెన్ చేసుకుందాం. లాగిన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మీ జీమెయిల్ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ మీరు లాగిన్ చేసుకోండి. ఇలా అయితే మనకు ఇంటర్ఫేస్ షో అవుతుంది. సో దీన్ని కట్ చేసేద్దాం, బ్యాక్ వచ్చేద్దాం. సో చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క ఫ్యూచర్ ఇక్కడ మనకు షో అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనం మన ఇమేజెస్ని యానిమేట్ చేసుకోవచ్చు. యానిమేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క స్టైల్లో ఉన్నాయి. అలాగే ఇందులో జస్ట్ ఫేస్ స్వాపే కాదు ఫ్రెండ్స్, మల్టిపుల్ ఫేస్ స్వాప్ కూడా చేసుకోవచ్చు మీరు. అంటే ఒకే ఇమేజ్లో ఎన్ని ఫేసెస్ ఉన్నా వాటిని అన్నిటినీ మనం ఫేస్ స్వాప్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫిల్టర్స్ కూడా ఎంతో అమేజింగ్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కోసం, అలాగే మన ఇమేజ్ని ఎన్హాన్స్ చేయడం కోసం ప్రతి ఒక్క ఆప్షన్ ఇక్కడ అవైలబుల్లో ఉంది. ఇక్కడ టూన్ మోజీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఒకసారి నేను ఇది యూస్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు ఫోటో అప్లోడ్ ఆప్షన్ వస్తుంది. అప్లోడ్ మీద క్లిక్ చేసి మీ ఫోటోని అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫోటో అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో నా ఇమేజ్ అనేది ఇక్కడ టూన్ మోజీ టైప్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది టూన్ మోజీ టైప్లోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇలా మీరు డిఫరెంట్ ఫిల్టర్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి గేమింగ్ స్టైల్స్ ఉన్నాయి, యానిమీ స్టైల్స్, ప్రతి స్టైల్ ఇక్కడ అవైలబుల్లో ఉంది. ఈ యాప్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఎంతో బాగా ఉంది. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.